హలో అవును ఇప్పుడు సరే నేను వస్తున్నాను అవని పాపం త్వరగా రెడీ చేయి నువ్వు రెడీ అవ్వు మనం సుధ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వాళ్ళ నాన్నగారు పోయారట అయ్యో త్వరగా పాపం రెడీ చేయి విడాకులు నోటీస్ ఇచ్చి సార్ని అన్యాయంగా బలి తీసుకున్నావు. ఏమిట్రా నువ్వు మాట్లాడదే? ఆయన్ని చంపింది నువ్వేరా? ఆయన కూతుర్ని నా నుంచి విడదీశావు. నా కూతురు భవిష్యత్తును నాశనం చేశావు. మెల్లగా మాట్లాడు. ఎందుకురా మెల్లగా మాట్లాడటం? విన్నెవరా? అందరినీ విన్నేవు. నీ నిర్వాకం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ తెలుసుకుంటారా? ఇలాంటి పరిస్థితుల్లో గొడవ పడటం మీకేమన్నా సబబుగా ఉందా? మీరు కాస్త ఓపికగా ఉండండి. అయినా నీతో మాట్లాడే ప్రయోజనం లేదు. ఎవరిది తప్పో సుధని అడిగితే చెప్తుంది. సుధా నేను అడుగుతాను. సుధా సుధా నాకు మిమ్మల్ని చూడటం ఇష్టం లేదు. నన్ను చూడటం ఇష్టం లేదని నా ముఖం మీదే చెప్పింది. కాసేపు అక్కడే నిలబడి ఆ తర్వాత వచ్చేసాను. ఆ తర్వాత నేను తను చూసింది కోర్టులోనేనమ్మా. అక్కడ మేము చట్ట ప్రకారం విడిపోయాం. సంతకం పెట్టేటప్పుడు కూడా మీ అమ్మ ఎక్కెక్కి ఏడ్చింది. అప్పుడు నేనున్న మానసిక స్థితిలో అదేమీ నేను పట్టించుకోలేదు. చాలా పొద్దుపోయింది, వెళ్ళి పడుకోమ్మా. Now let us start the party. ఆహ్వానితులందరూ పార్టీని ఎంజాయ్. ఓకేరా బాయ్. సరేరా బాయ్. మా అబ్బాయి కేసు విత్డ్రా చేసుకోమని చెప్తే చేయనని చెప్పావు కదూ. ఇప్పుడు నిన్నే క్లోజ్ చేస్తాను రా. రై పట్టుకోండి రావండి.